హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైకాలజీకి సంబంధించి అభ్యసన సిద్ధాంతాలలో వైగోట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వైగోట్స్కి సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే. నెక్స్ట్ వన్, స్కాఫోల్డింగ్ అనగా? స్కాఫోల్డింగ్ అంటే సహాయ సహకారం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వైగోట్స్కి రచన? ఇందులో వైగోట్స్కి రచన ఆప్షన్ 3 1 and 2 సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్స్ అండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, వైగోట్స్కి అభ్యసనం దేని ద్వారా జరుగును అని చెప్పాడు? వైగోట్స్కి అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది అని చెప్పాడు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నలుగురు కలిసి సమూహంగా ఏర్పడి చేసే బోధనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పరస్పర బోధన. నెక్స్ట్ వన్, పిల్లల ఆలోచనలను స్వీయ నిర్దేశనం చేసేది? ఆన్సర్ ఆప్షన్ 2 బాహ్య భాషణం. నెక్స్ట్ వన్, జెడ్పీడి అనగా? జెడ్పీడి ఫుల్ ఫామ్? ఆప్షన్ 4 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, పిల్లలు తమలో తాము నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం. పిల్లలు తమలో తాము నిశ్శబ్దంగా మాట్లాడుకోవడాన్ని అంతర్భాషణం అంటాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లల్లో స్వీయ నిర్దేశిత భాషణం ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వైగోట్స్కి. నెక్స్ట్ వన్, వైగోట్స్కి ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 3 రష్యా. నెక్స్ట్ వన్, పరిశీలించడం, పోల్చడం, గుర్తించడం అనేవి? పరిశీలించడం, పోల్చడం, గుర్తించడం అనేవి దిగువ స్థాయి మానసిక నిబంధనలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత అంశాలతో అనుసంధానం చేసుకోవడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ వన్, ఎంకేఓ అనగా? ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వైగోట్స్కి ప్రకారం సరైనది? వైగోట్స్కి ప్రకారం సరైనది ఆప్షన్ 2 వికాసం అభ్యసనాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ వన్, వైగోట్స్కి అభ్యసించే శిశువు కంటే ఎక్కువ జ్ఞానము, అవగాహన సామర్థ్యం కలవారిని ఇలా అన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంకేఓ. నెక్స్ట్ వన్, వైగోట్స్కి ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత భాష. నెక్స్ట్ వన్, వైగోట్స్కి ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ మార్గదర్శకతకు. నెక్స్ట్ వన్, వైగోట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం? ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, వైగోట్స్కి రచన? వైగోట్స్కి యొక్క రచన ఆప్షన్ 2 సైకాలజీ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ వన్, సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర చర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, దీని ద్వారా మాత్రమే జ్ఞానం విస్తృతమవుతుందని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వైగోట్స్కి. నెక్స్ట్ వన్, వ్యక్తి ఒంటరిగా కంటే సమూహంలో ఒక సభ్యుడిగానే ఎక్కువ ఫలవంతమైన అభ్యసనాన్ని జరుపుకుంటాడని తెలిపినది ఎవరు? ఆన్సర్
ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ 1 శిశువు యొక్క అతి ముఖ్యమైన బోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సిద్ధాంతం సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ట్యూటర్ల పాత్ర వహించే ఇతర వయోజనులు. నెక్స్ట్ 1 హరి అనే వ్యక్తి తను ఎవరి సహాయ సహకారాలు లేకుండా బైక్ను విడివిడి భాగాలు చేయగలడు, కానీ కలపటం రావటం లేదు. 1 సంవత్సరం మెకానిక్ షెడ్లో మెకానిక్ పనిని నేర్చుకుంటాడు. ఇప్పుడు హరికి బైక్ను విడిభాగాలు చేయడం, కలపడం వస్తుంది. అయితే ఈ రెండిటి మధ్య గల భేదాన్ని వైగోట్స్కీ ఎలా పిలిచాడు? ఆన్సర్ ఆప్షన్ 3 సామీప్య వికాస మండలం. నెక్స్ట్ 1 సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ సాధించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండా టెట్లో 100 మార్కులు తెచ్చుకుంటున్నాడు. సురేష్ శ్రీనులకు మార్గదర్శకత్వం, ప్రణాళిక, సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగోట్స్కీ ప్రకారం సురేష్ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సారువా. నెక్స్ట్ 1 స్వాతంత్ర దినోత్సవం రోజు విజయ్ స్పీచ్ ఇవ్వాలని అనుకొని తనకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల గురించి పేపర్లో వ్రాసుకున్నాడు. మరియు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులను అడిగి మరికొంత సమాచారాన్ని సేకరించాడు. కానీ విజయ్కు అది తక్కువ సమాచారం అవడం వల్ల నేరుగా తరగతి గది గ్రంథాలయానికి వెళ్ళి సమాచారం పూర్తిగా సేకరించిన ఈ ఉదాహరణలో వైగోట్స్కీ ప్రకారం గ్రంథాలయాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక స్కాఫోల్డింగ్. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. ప్రైవేటు ప్రసంగం అనేది 3 సంవత్సరాలు, సాంఘిక ప్రసంగం 2 సంవత్సరాలు, జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, అంతర భాషణం 7 సంవత్సరాలు, ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 ఏ ఒక ఉపాధ్యాయుడు ప్లస్ 3 లేదా 4 విద్యార్థులు కలిసి చర్చించడం భాగస్వామ్య బోధన. బి 3 లేదా 4 విద్యార్థులు కలిసి చర్చించడం పరస్పర బోధన. సి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైగోట్స్కీ. డి వైగోట్స్కీ ప్రకారం పిల్లవాని జ్ఞాన నిర్మాణానికి దోహదపడే 2వ ప్రధాన అంశం సాంఘిక అనుభవాలు. ఇందులో సరికాని దానిని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3 ఏబిడి ఈ 3 కూడా సరికావు. ఇందులో సరైనది సి మాత్రమే. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే గ్రంథాన్ని రచించినది వైగోట్స్కీ. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. బ్రూనర్ ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటివి జతపరచాలి. అక్షాంశాలు, రేఖాంశాలు, చిత్రపట పద్ధతి, వృత్తి పనులు, నటనా పద్ధతి, బీజగణిత సమస్యలు, ప్రత్యక్షాత్మక పద్ధతి, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్, బ్రూనర్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం పిల్లవాని జ్ఞాన నిర్మాణానికి దోహదపడే ప్రధాన అంశాలలో మొదటిది భాష, రెండవది సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. పై వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. ఇక్కడ సరైనవి ఏవి లేవు, 2 కూడా సరికాని అంశాలే. నెక్స్ట్ 1 సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో వైగోట్స్కీ గుర్తించిన అంతర్గత సామర్థ్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. వైగోట్స్కీ గుర్తించిన అంతర్గత సామర్థ్యం కానిది ఏదీ లేదు. ఇవన్నీ కూడా అంతర్గత సామర్థ్యాలే. సంవేదన,
ప్రత్యక్షము, నెక్స్ట్ అవధానము, స్మృతి. నెక్స్ట్ 1 ప్రతి శిశువు పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిచర్యలు జరపడానికి కొన్ని ప్రాథమిక శక్తులను కలిగి ఉంటాడు. వీటిని వైగోట్స్కీ ఏమని అన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత సామర్థ్యాలు. నెక్స్ట్ 1 జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగోట్స్కీ ముఖ్య ప్రతిపాదన కానిది. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగోట్స్కీ ముఖ్య ప్రతిపాదన కానిది ఆప్షన్ 4 ఎంకేఓ సహకారంతో పూర్తిగా నేర్చుకోలేడు అనేది ఇతడి ప్రతిపాదన కాదు. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం శిశువు చిన్నతనం నుండి గమనించే ప్రసంగాలలో సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 స్వీయ ప్రసంగం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం శిశువులో ప్రజ్ఞా వికాసానికి తోడ్పడటంలో ఏ భాషా ప్రసంగం ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రైవేటు ప్రసంగం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా బోధనా రంగంలో ప్రవేశపెట్టబడిన బోధనా పద్ధతిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 భాగస్వామ్య పద్ధతి. నెక్స్ట్ 1 క్రింది వాటిని పరిశీలించండి. పై వాటిలో సరైన దానిని గుర్తించండి. ఇందులో సరైనవి ఏ, బి, డి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్. థాట్స్ ఆఫ్ లాంగ్వేజ్ వైగోట్స్కీ. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేది పియాజే కాదు, ఇది కూడా వైగోట్స్కీ యొక్క గ్రంథం. నెక్స్ట్ 1 క్రింది వాటిని పరిశీలించండి. ఇందులో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది సి మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక వాదంను అనుసరిస్తూ ప్రతిపాదించారు. నెక్స్ట్ 1 క్రింది వాటిని పరిశీలించండి. ఏ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం లెవ్ సెమోనోవిచ్ వైగోట్స్కీ ప్రతిపాదించాడు. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యసనానికి సంబంధించినది. నిర్మాణాత్మక వాదం కూడా ప్రవర్తనవాదాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇక్కడ దీనికి ఆన్సరు ఆప్షన్ 3 ఏబిసి 3 కూడా సరైనవే. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఆప్షన్ 1 ప్రశ్నించడం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 2 2 సంవత్సరాలు. నెక్స్ట్ 1 వైగోట్స్కీ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయసు. ఆన్సర్ ఆప్షన్ 1 3 సంవత్సరాలు. నెక్స్ట్ 1 సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 4 వైగోట్స్కీ. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 పోల్చటం. నెక్స్ట్ 1 సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ 1 ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని
అభిప్రాయపడినవారు. ఆన్సర్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ 1 బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వలన అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 వైగోట్స్కీ. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఆప్షన్ 4 వివేచన. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర ప్రసంగం పిల్లలలో ఈ వయసులో కనబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 7 సంవత్సరాలు. నెక్స్ట్ 1 సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.